సభ ముగింపుకు వచ్చింది. చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి నేను ఒక్క విషయం మాత్రమే కామ్రేడ్ పాండు స్మృతిలో ఒకే ఒక్క విషయం చెప్పి 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. ఒక వ్యక్తిగా పాండు మాత్రమే కాదు, ఈరోజు మన సందర్భం కామ్రేడ్ చంద్రవాస్. నిజానికి మనకు ఏ ఒక్క మనిషి గురించో మాట్లాడుకునే సందర్భాన్ని కూడా మిగిల్చలేదు రాజ్యం. ఒకే కాలంలో ఒకే నిమిషంలో వందలాది మందిని మాట్లాడుకోవాల్సిన, వందలాది మంది అద్భుతమైన వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకోవాల్సిన, వందలాది మంది అజరామరమైన వీరుల గురించి మాట్లాడుకోవాల్సిన ఒక ప్రత్యేక సందర్భాన్ని రాజ్యం తెచ్చిపెట్టింది. వాళ్ళందరి మూర్తిమత్వం మనకు కామ్రేడ్ పాండులో కనిపిస్తుంది. అట్లాగే కామ్రేడ్ పాండు వ్యక్తిత్వం మనకు తెలిసినా మనకు తెలియని వందలాది మందిలో మనం చూసుకోవచ్చు. అట్లాంటి అద్భుతమైన మనుషుల్ని తయారు చేసిన విప్లవం గురించి మనం మాట్లాడుకోవాలి. మనుషులు చాలా సహజంగానే మానవీయతతో ఉంటారు. మనిషి కాబట్టి, మనుషులం కాబట్టి మనం మానవతతో ఉంటాం, కరుణతో ఉంటాం, స్నేహంతో ఉంటాం, ప్రేమతో ఉంటాం. మనుషుల సహజ స్వభావం అని సమాజం వల్ల, వ్యవస్థ వల్ల, వ్యవస్థలోని అనేక రకాల ఆధిక్యాల వల్ల, దోపిడీల వల్ల, అణిచివేతల వల్ల, స్వార్థాల వల్ల, కొరతల వల్ల మనుషులు దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కరెంట్ వచ్చింది. ఇట్లా భిన్నంగా నేను కొద్దిగానే మాట్లాడదాం అనుకున్నాను, నాకు బోనస్గా కరెంట్ వచ్చింది. అట్లాంటి అద్భుతమైన మనుషుల్ని విప్లవం తయారు చేస్తుంది. అంటే సహజమైన, సహజాతంగా ఉండవలసిన మానవ పరిమళాన్ని రాజ్యము, వ్యవస్థ ధ్వంసం చేస్తూ ఉంటే తిరిగి మళ్లీ అట్లాంటి మనుషుల్ని చాలా సహజమైన, అద్భుతమైన మానవులుగా తయారు చేయడానికి విప్లవం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంఘర్షణ వ్యవస్థకు, విప్లవానికి మధ్య సంఘర్షణ ఇది. విలువలకు, విలువల రాహిత్యానికి మధ్య సంఘర్షణ ఇది. మానవతకు, అమానుషత్వానికి మధ్య సంఘర్షణ ఇది. ప్రగతికి, విధ్వంసానికి మధ్య సంఘర్షణ ఇది. అట్లాంటి సంఘర్షణలో మన కళ్ళెదుట మనం తెలిసినా, మనం చూసినా, మనం చూడని అనేక మంది విప్లవకారులు తయారవుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ల బలిదానాల సందర్భంలో మనం చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఇంతకు ఈ మనుషులు ఎట్లా తయారయ్యారు? అసలు ఈ మనుషులు తయారు కావడానికి వెనక ఏం పనిచేసింది? ఆ విప్లవానికి సంబంధించిన మౌలిక పంథా ఏమిటి? అసలు ఏ మార్గంలో విప్లవం నడిచినందువల్ల, ఏ మార్గంలో విప్లవం చరిత్రకు హామీ పడినందువల్ల, ఏ మార్గంలో ఈ సమాజాన్ని మారుస్తామనే ఒక అద్భుతమైన సృజనాత్మకమైన ప్రయోగం చేసినందువల్ల, ఆ ప్రయోగంలో భాగమైనందువల్ల చాలా మామూలు మనుషులు ఇంత అద్భుతమైన మనుషులుగా తయారయ్యారు. కామ్రేడ్ పాండు భౌతికాయం ఇక్కడికి వచ్చినప్పుడు అక్క వాళ్ళు చెప్పారు, లాగు వేసుకుంటున్నప్పుడు మేము చూశాము, అప్పటికి మా పెళ్లిళ్ళు అయ్యాయి, మేము తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు వెళ్లిపోయాడు ఉద్యమంలోకి. మీరు గుర్తుపడతారా అని అడిగితే, ఎందుకంటే ఎవరో గుర్తుపట్టడానికి వీలేని ఒక స్థితిలో భౌతిక కాయం ఉన్నది. ముఖం లేదు అసలు, పోలికలు లేవు, మనుషుల పోలికలే లేవు అసలు. ఒక పదార్థం అంతే, ఒక నిర్జీవ పదార్థం. ఒక అద్భుతమైన సజీవమైన మనిషిని ఒక నిర్జీవమైన పోలికలు లేని, పోల్చుకోవడానికి కూడా వీల్లేని, రక్త సంబంధికులు కూడా పోల్చుకోవడానికి వీల్లేని ఒక ముద్దగా, మాంసపు ముద్దగా మార్చి తిరిగిచ్చారు. అట్లా పోల్చుకోవడానికి కూడా వీల్లేని మనిషి తయారయ్యాడు ఆయన. కానీ వీళ్ళందరూ ఎట్లా తయారయ్యారు? వాళ్ళు ఒక వ్యక్తిత్వ పరంగా, చైతన్య పరంగా, విలువల పరంగా ఎట్లా తయారయ్యారు వీళ్ళు అసలు అన్నప్పుడు, వాళ్ళు అనుసరించిన రాజకీయ విధానం వల్ల, వాళ్ళు అనుసరించిన, వాళ్ళు ప్రాక్టీస్ లో పెట్టిన విలువల వల్ల వాళ్ళట అద్భుతమైన మనుషులుగా వాళ్ళు తయారయ్యారు. అది ఎట్లా రూపొందింది, అసలు ఆ మార్గం ఎట్లాగా రూపొందింది అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం.
నిజానికి మావోయిస్టు పంథా గురించి చర్చ కొత్తగా ఇప్పుడు రావడం లేదు. ఈరోజు నిన్ననే అమిత్ షా గారు ఒక మాట చెప్పారు. ఆయన బస్తర్కి దసరా వేడుకలకు వెళ్లి ఆయన ఏం చెప్పాడంటే, మావోయిస్టులు వాళ్ళతోటి శాంతి చర్చలంటూ ఏమీ లేవు, వాళ్ళు లొంగిపోవలసిందే, లొంగిపోతే మాత్రమే జీవిస్తారు అని చెబుతూ వాళ్ళ మారు మనసు కోసమైనా కావచ్చు, వాళ్లను నిర్మూలించడం కోసం, వాళ్లను నిర్మూలించి బస్తర్ను, ఛత్తీస్గఢ్ ని ఒక అభివృద్ధికరమైన సమాజంగా మార్చడానికి తగిన శక్తినివ్వమని నేను దంతేశ్వరిని ప్రార్థించానని కూడా చెప్పారు. ఆయన ఒక సర్వం సహాధికారం, లక్షల సైనిక బలగాలను దండకారణ్యంలో మోహరించారు. అంబానీ లాంటి, ఆదానీ లాంటి ప్రపంచ కుబేరుల సరసన వాళ్ల కోసం, వాళ్ల ప్రాపకం కోసం, వాళ్ల అధికారాన్ని దఖలు చేయడం కోసం పనిచేస్తున్నారు. ఇంత సర్వశక్తివంతుడైనటువంటి అమిత్ షా మావోయిస్టు నిర్మూలన కోసం వేటి మీది కంటే కూడా ఆయనకు తిరిగి మళ్లీ దంతేశ్వరి వరప్రసాదం మీద ఆధారపడ్డ స్థితి ఒకటి ఉన్నది. అంటే అనేక రకాల ప్రయత్నాలు. ఆయన చివరికి ఏమన్నాడంటే, ఇది మనుషుల్ని చంపితే పోయేది కాదు, ఇది ఒక సైద్ధాంతిక విషయం. ఇది ఈ సైద్ధాంతిక విధానానికి బలపరుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బలపరుస్తున్న వాళ్ళను కూడా నిర్మూలిస్తే తప్ప ఈ బెడద సమాజానికి తీరిపోదు. ఇంత స్పష్టంగా పక్కన రాజ్యం ఉన్నప్పుడు ఏది చర్చనీయాంశమవుతున్నది అంటే, ఎట్లా ఈ యుద్ధాన్ని ఎదుర్కోవాలి, ఎట్లా ఈ అంతర్యుద్ధాన్ని అధిగమించాలి, ఎట్లా ప్రజాయుద్ధాన్ని వేగవంతం చేయాలి అనే మాటల కంటే మావోయిస్టు పంథా అనే లోపభూయిష్టమైనది. మావోయిస్టు పంథా సరైంది కాదు కాబట్టి, అది యాంత్రికమైనది కాబట్టి, అది మిడిమిడి జ్ఞానంతో నేర్చుకున్నది కాబట్టి, వాళ్లకు ఏ తెలివితేటలు లేవు కాబట్టి, ఇన్నేళ్ల ఆచరణ యావత్తు అజ్ఞానంతో కూడింది కాబట్టి ఈ వైఫల్యాలే శత్రువు చేతిలో ఆయుధాలయ్యాయి. ఇది ఈరోజు జరుగుతున్న నిర్ధారణ. మిత్రులారా, ఈరోజు మనం ఇక్కడ ఒక పాండు కాదు, ఇలాంటి వందలాది మంది అమరుల స్మృతి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కేవలం ఆయనకు నివాళి ప్రకటించడం కాదు, కుటుంబ సభ్యులను ఓదార్చడం మాత్రమే కాదు, ఆ పనులు చేస్తూ కూడా నిజానికి మనం ఈరోజు ఎత్తిపట్టవలసింది ఏమిటి అంటే, ఏ సాయుధ పోరాట మార్గంలో, ఏ దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో మామూలు మనుషులు అద్భుతమైన మానవులుగా తయారయ్యారు, అద్భుతమైన మానవులుగా వాళ్ళని తీర్చిదిద్దినటువంటి ప్రజాయుద్ధ పందా ఏదైతే ఉందో ఆ పందాన్ని మనం సమున్నతంగా ఎత్తిపట్టగలమా లేదా అనేది ఈరోజు మనందరికీ ఉన్నటువంటి సవాల్. ఎందువల్లంటే మావోయిస్టు ఉద్యమానికి సంబంధించింది మాత్రమే కాదు, దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది ఒక పాండవునో, బాలకృష్ణనో, బసవరాజో, రేణుకనో ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించింది కాదు. అది యావత్ భారత ప్రజానీకానికి సంబంధించినది. భారత ప్రజలు కోట్లాది మంది 4 తరాలుగా అనేక ప్రభావాలతో, అనేక రకాల సహకారాలతో, లక్షలాది మంది అనేక త్యాగాలతో చనిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు మాత్రమే కాదు, చిన్న చిన్న సహాయాలు చేసి బలిదానాలు చేసిన సాధారణ ప్రజలు ఉన్నారు. దశాబ్దాల తరబడి జైలులో మగ్గిన వాళ్ళు ఉన్నారు, మగ్గుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది కేవలం ఒక నిర్మాణంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది మాత్రమే కాదు, లేదా కామ్రేడ్ పాండుకు సంబంధించింది మాత్రమే కాదు, ఇది భారతదేశానికి సంబంధించింది. భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల విముక్తికి సంబంధించిన ఒక శాస్త్రీయమైన పందా ఇది. ఈ శాస్త్రీయమైన పందాను ఎట్లా అర్థం చేసుకుంటాం మనం? అసలు దీన్ని అర్థం చేసుకోవడం వెనక ఏమాత్రమో మనకు రాగద్వేషాలు ఉండనక్కర్లేదు. వ్యక్తులుగా మన అజరామరమైన అమరవీరుల దగ్గర మన శిరస్సు వంచి నివాళి ప్రకటించాల్సిన అవసరం ఉంది, ప్రజల దగ్గర వినయంగా ఉండవలసిన అవసరం ఉంది. కానీ రాజకీయ పంథా విషయంలో రాగద్వేషాలు కూడదు. అట్లాగే పంథా విషయంలో విశ్వాసాలు పనికిరావు, ఆరాధనలు పనికిరావు. ఎందుకంటే అది సమాజాన్ని విముక్తం చేసి శాస్త్రీయమైంది అయినప్పుడు దాంతో నీవు శాస్త్రీయంగా వ్యవహరిస్తున్నావా లేదా, శాస్త్రీయంగా అది సరైందని నీవు వివరించగలుగుతూ ఉన్నావా, అది శాస్త్రీయమైనదే, అది ఆచరించవలసినదే, అది ముందుకు తీసుకుపోవలసినదే అనేటువంటి ఒక హేతుబద్ధమైన చారిత్రక తాత్విక దృక్పథం నీకు ఉన్నదా లేదా అనేది ఈరోజు పరీక్ష. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనమైనా సరే, మనం ఇక్కడికి రాని మన మిత్రులైనా, మన కామ్రేడ్స్ అయినా ఈరోజు చర్చించాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎంచుకున్న పంథ వేలాది మంది బలిదానాలతో నిర్మాణమైంది. అది పుస్తకాల్లోంచి పుస్తకాల్లోకి వచ్చింది కాదు మిత్రులారా. నేను చాలాసార్లు చెప్పాను,
దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది చైనా నుంచి అనుకరించింది కాదు. అది మిడిమిడి జ్ఞానంతో పుస్తకంలో రాసి మనిషి ఇంకో పుస్తకంలోకి మార్చింది కాదది. ఈ దేశ ప్రజల రక్తమాంసాలలో నుంచి, ఈ దేశ ప్రజల చెమటలో నుంచి, ఈ దేశ ప్రజల ఆకాంక్షలలో నుంచి, చారిత్రక దృక్పథంలో నుంచి రూపొందిన పంథ అది ఆచరణలో నిజానికి అనుకరణ అనేది మిత్రులారా ఎక్కడ ఎవరైనా అనుకరిస్తారు. ఒకరిలాగా మరొకరు పాట పాడడానికి అనుకరిస్తారు, ఒకరిలాగా మరొకరు కవిత్వం చెప్పడానికి అనుకరిస్తారు. కానీ మానవ ఆచరణ సృజనాత్మకమైనది, మానవ ఆచరణ వర్గ పోరాటంలో అత్యున్నతమైనది. అట్లాంటి వర్గ పోరాట ఆచరణ చైనాను చూసి అనుకరించడం కాదది, ఎవరో పుస్తకంలో రాస్తే అనుకరించడం కాదు. స్థూలంగా అది చైనా పంథ అయినప్పటికీ భారతదేశంలోని ఈ దేశంలో ఈ భౌగోళిక పరిస్థితుల్లో, ఈ నైసర్గిక ప్రత్యేకతలలో, ఈ ప్రజల సాంస్కృతిక వైవిధ్యంలో నుంచి, ఈ దేశ ప్రజల వందల వేలాది పోరాట వారసత్వంలో నుంచి, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్య వ్యవస్థలలో నుంచి, ఈ దేశంలో ఉన్న అనేక ఆధిపత్య వ్యవస్థలలో నుంచి వీటన్నింటినీ అర్థం చేసుకుని వాటిని ఆచరిస్తూ ఉంటాం. పాండు గురించి మిత్రులు చెప్పారు. నేను ఆయన చనిపోయాక ఆయన పేరు విన్నాను. ఆయన ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉండే మాడుకు వెళ్లి వెనకబడ్డ ప్రాంతంలోని అక్కడ మాడియా ఆదివాసుల మధ్య జీవించడం అనేది ఎవరు చెప్తే అనుకరించాడు ఆయన. ఏ దేశంలో అలాంటి ప్రాక్టీస్ జరిగింది? ఏ దేశంలో కూడా అలాంటి ప్రాక్టీస్ జరిగి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ మాడులో ఉండే ఆదివాసులు ఈ మాడుకు చెందిన వాళ్ళు రాయలసీమలో ఉండరు, వాళ్ళు ఉత్తరాంధ్రలో ఉండరు, వాళ్ళు తెలంగాణలో ఉండరు. ఎక్కడ ఏ ప్రజలు ఉంటారో ఆ ప్రజల దగ్గర వర్గ పోరాటాన్ని సృజనాత్మకంగా అన్వయించవలసి ఉంటుంది. స్థూలంగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది 20వ శతాబ్దంలోని వెనకబడ్డ దేశాలకు సంబంధించిన విప్లవ పంథాది. ఆ విప్లవ పంథాను ఎక్కడ ప్రజలు సహకరిస్తారు. నిజానికి అది పార్టీ అనుసరిస్తే, పార్టీ ప్రయోగం చేస్తే, పార్టీ గొంతు కోసుకుంటే విప్లవం రాదు. ప్రజలు ఎక్కడ వాళ్ళని ఎట్లాగా ముట్టుకోవాలి, వాళ్ళని ఎట్లాగా అర్థం చేసుకోవాలి, వాళ్ళని ఎట్లాగా భాగం చేసుకోవాలి, వాళ్ళు ఎట్లాగా అందులో భాగస్వామ్యమై వాళ్ళు ఎట్లాగా సాధించవలసిన విజయం అది. కాబట్టి అది అడ్డుతొక్కింది కాదు, జెరాక్స్ కాపీ కాదది. ఇంత సృజనాత్మకమైన వర్గ పోరాటాన్ని, దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని ఈరోజు సమాజంలో చాలా మంది అజ్ఞానుల, అమాయకుల, తెలివి తక్కువ పనులుగా దీన్ని భావిస్తూ ఉన్నారు. పదే చెంపలు వేసుకుని గుంజిళ్లు తీసి తప్పు చేశాం, మీరు తప్పు చేస్తున్నారు అనేసి చాలా మంది అంటున్నారు. తప్పు చేసినామని ఒకళ్ళు చెప్పినంత మాత్రానికి తప్పు కాదు మిత్రులారా, ఎవ్వరు చెప్పినా సరే. ఎందుకంటే అది 3 తరాల పాటు కొనసాగుతున్న ఒక ఆచరణ. దాని ముందు అనేక సవాళ్లు ఉన్నాయి, అనేక ఓటములు ఉన్నాయి, అనేక రకాల ప్రతిబంధకాలు ఉన్నాయి. విప్లవానికి కాకపోతే దేనికి ఆటంకం ఉంటుంది, విప్లవానికి కాకపోతే దేనికి సవాలు ఉంటుంది, విప్లవానికి కాకపోతే దేనికి ఛాలెంజ్ ఉంటుంది. అసలు విప్లవానికే ఛాలెంజ్ ఉంటుంది. అనేక రకాల ఓటములకు గురయ్యాయి. కానీ ఈ ఓటములకు గురవుతుంది ఒక 10 ఏళ్లలో 15 ఏళ్లలో అనేక రకాల ఓటములు చూశాం. ఇదే హైదరాబాద్ లో ఓ 20 ఏళ్ల కింద మన అమరవీర సంస్మరణ సభలు ఇంత మాత్రమే జరిగాయా? మనం పాల్గొన్నాం కదా, మన తరం వాళ్ళం పాల్గొన్నాం కదా. వేలాది మంది మధ్య మన అమరవీర సంస్మరణ సభలు జరిగినట్టుగా మనం ఓ 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద మనం భాగస్వాములం అయ్యాం. ఈరోజు పరిస్థితి మారిపోయింది, చరిత్ర ఇంకొక వైపు నడుస్తూ ఉన్నది. అంత మాత్రాన మనం ఎంచుకున్న పంథా లోపభూయిష్టం అవుతుందా, తప్పు అవుతుందా? ఎందుకంటే ఈ అద్భుతమైన విజయాలు సాధించింది కూడా ఈ ప్రజాయుద్ధ పంథా ద్వారానే. భారతదేశంలో ఎక్కడో మారుమూల మొదలైన ఒక చిన్న విప్లవాన్ని దేశవ్యాప్త విప్లవోద్యమంగా మార్చింది. అనేక రకాల విజయాలు సాధించింది, అనేక రకాల హక్కులను అందించింది, అనేక రకాలుగా ఆదర్శప్రాయమైన ప్రయోగాలు చేసింది. దేని ద్వారా చేశారు? అది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా చేశారు. అది గాల్లో నుంచి ఊడిపడలేదు. మనం చేసిన ఈ 50 ఏళ్ల విప్లవోద్యమంలో ఈ 10 ఏళ్లలో అవరోధాలు ఉన్నాయి, ఈ 15 ఏళ్లలో సవాళ్లు ఉన్నమాట వాస్తవమే. ఈ 15 ఏళ్లుగా మనం సాధించిన ఈ విజయాల వెనక, ఈ 15 ఏళ్ల కింద ఒకవేళ ఇప్పుడు ఈ 15 ఏళ్ళు అన్ని వైఫల్యాలే అనుకుందాం, దీని వెనక సాధించిన విజయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు మనకు ఆ విజయాలు? ప్రభుత్వం ఇచ్చిందా? ఈ దేశ ప్రజల ఆచరణలో నుంచి, ఈ దేశ ప్రజల ప్రయోగశీలతలో నుంచి, ఈ దేశ ప్రజల సృజనాత్మకతలో నుంచి ఆ విజయాలు సాధించారు. ఒక దండకారణ్యం మాత్రమే కాదు, కోల్పోయిన కోటలన్నీ కూడా ఒకప్పుడు నిర్మించిన కోటలే. చాలా కోటలు కోల్పోయాయని చెప్తున్నారు. కోటలు కోల్పోయాయని నువ్వు చెబుతున్నావంటే ఆ కోటలను ఈ దేశ ప్రజలు ఒకప్పుడు నిర్మించారనే విషయం మర్చిపోవడానికి వీల్లేదు. ఆ నిర్మాణం ఎక్కడ జరిగింది? గాల్లో నుంచి జరగల. ఆ నిర్మాణం జరిగింది, దేశ ప్రజలు నిర్మించారు.
ఆ దేశ ప్రజలు ఆ నిర్మాణాలు చేయడం వెనక ప్రజాయుద్ధ పందా ఉన్నది, విప్లవోద్యమం ఉన్నది, విప్లవ నిర్మాణం ఉన్నది. అదొక ప్రయోగం, అదొక శాస్త్రీయమైన ప్రయోగం. అట్లాంటి దాన్ని ఈరోజు తప్పుబట్టే పరిస్థితికి చాలా చుట్టుముట్టి ఉన్నటువంటి పరిస్థితి రోజు ఉన్నది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, దండకారణ్యాన్ని లక్షలాది సైనిక బలగాలు చుట్టుముట్టాయి, దండకారణ్యాన్ని వైమానిక దాడులతో విధ్వంసం చేస్తూ ఉన్నారు, దండకారణ్యం చుట్టూ కార్పొరేట్లు మోహరించి ఉన్నారు అనేది ఎంత వాస్తవమో భారతదేశంలోని ప్రజాయుద్ధ పందాను చుట్టుముట్టినటువంటి సైద్ధాంతిక శక్తులు ఈ రోజు మోహరించి ఉన్నాయి. ఈ సైద్ధాంతిక శక్తుల్ని ఓడించకుండా, ఈ సైద్ధాంతిక శక్తులు చెప్తున్నటువంటి మాటలని చర్చించకుండా తిరిగి మళ్లీ విప్లవోద్యమ పంథా సరి అయినది, శాస్త్రీయమైనది అని ఎత్తి పట్టకుండా ఈ పోరాటంలో విజయం సాధించడం కుదరదు. సైన్యంలో, సైనిక యుద్ధంలో ఎట్లాగైతే ఎదురుబెదురుగా నిలిచిన సైన్యాన్ని ఓడించి నిలబడవలసిన అవసరం ఉన్నదో, రాజకీయ, సైద్ధాంతిక, తాత్విక రంగాలలో ఈరోజు విప్లవోద్యమ పంథాను తప్పుపడుతున్నటువంటి చాలా ప్రతీప శక్తులు ఏవైతే ఉన్నాయో, ఆ శక్తులు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాయో, వాటి వెనుక ఉద్దేశం ఏమిటో మనం అర్థం చేసుకుని వాటిని చర్చించవలసి ఉన్నది, వాటిని తార్కికంగా ఓడించవలసి ఉన్నది. మొండిగా ఓడించడం దేన్ని కుదరదు. ఎందుకంటే మార్క్సిజం అంటేనే సైన్స్, వర్గ పోరాటం అంటేనే శాస్త్రీయ ఆచరణ. కాబట్టి అవతల ఎవరు ఏ మాట మాట్లాడినా సరే, కేవలం ఇది ఇప్పుడు వచ్చింది కాదు, 50 ఏళ్లుగా నక్సల్బరీ ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది తప్పు అని చెప్తున్న వాళ్ళు కొన్ని కోకొల్లల మంది ఉన్నారు. వాళ్ళు యూనివర్సిటీలలో ఉన్నారు, వీధుల్లో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు, రకరకాల స్థాయిల్లో ఉన్నారు. కానీ విచిత్రమైనది, విషాదమైనది ఏమిటంటే, దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాకు ప్రత్యామ్నాయంగా మొత్తంగా ఈ శక్తులన్నింటి వైపు నుంచి మొత్తం కలబెడితే కూడా ఒక్కళ్ళు కూడా ఒక్క ప్రత్యామ్నాయ పంథా గురించిన ఒక వాక్యము రాయగా మనం చదివి చూడలేదు సార్. ఒకవేళ కాగితాల మీద రాశారే అనుకుందాం, ఒక ఊళ్ళో, ఒక వీధిలోనైనా సరే కనీసం తాము అనుకుంటున్న ప్రత్యామ్నాయ పంథాను ఆచరించాయి, ఎస్ ఇది ప్రత్యామ్నాయం అవుతుంది చూడండి. ఇంత యావత్ దేశంలో ఒక దండకారణ్యంలో ఒక ప్రయోగం జరుగుతూ ఉన్నది, జార్ఖండ్లో ఒక ప్రయోగం జరుగుతున్నది, ట్రైబల్ జంక్షన్ లో ఒక ప్రయోగం జరుగుతున్నది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయోగాల మంచిద్దల గురించి మాట్లాడడానికి ఎవరైనా ప్రయత్నం చేయదలుచుకుంటే ప్రత్యామ్నాయ ప్రయత్నం చేసేవాళ్ళు కనీసం ఒక వీధిలోనైనా సరే ఒక ప్రత్యామ్నాయ ప్రయోగం చేసి ఇది విప్లవానికి, భారత విప్లవానికి ప్రత్యామ్నాయం అని చెప్పవలసిన అవసరం ఉన్నది. అట్లాంటి ఒక చిన్నపాటి ప్రయత్నము నేల మీదికి వచ్చి, నేల మీద కాళ్లు పెట్టి ప్రజల మధ్యకు వెళ్లి ఒక పని చేసిన బాపత్తుగా ఎవరు లేరు. కాబట్టి ప్రత్యామ్నాయం ఎట్లా అవుతుంది? నిజానికి నక్సల్బరీ అనేది భారత పార్లమెంటరీ పంథాకు ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చింది. కానీ ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఈ నక్సల్బరీ పంథాలోని దీర్ఘకాలిక ప్రజాయుద్ధానికి ప్రత్యామ్నాయంగా తిరిగి మళ్లీ పార్లమెంటరీ పంథాను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. వాళ్ళు నిజంగానే ఎవరైనా సరే ప్రజల మధ్యకు వచ్చి ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తే, ఇంతకంటే సులభంగా విప్లవం తీసుకురాగలిగితే, ఇంతకంటే సరైన మార్గంలో విప్లవం తీసుకురాగలిగితే, ఇంతకంటే తక్కువ వైఫల్యాలతో విప్లవం తీసుకురాగలిగితే, ఇంతకంటే తక్కువ రక్తపాతంతో విప్లవం తీసుకురాగలిగితే బహుశా మన ఎవ్వరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. వాళ్ళంటే వెళ్ళడానికి అభ్యంతరం ఉండనక్కర్లేదు. కానీ 50 ఏళ్లుగా ప్రజాయుద్ధ పంథా గురించి మాట్లాడిన ఒక్కళ్ళు కూడా ఒక చిన్నపాటి ప్రయోగం చేయలేదు, మనుషుల మధ్యకు వచ్చి నిలబడలేదు. కేవలం పుస్తకాలలో రాస్తూ, పుస్తకాలలో మాట్లాడుకుంటూ కూర్చున్న పరిస్థితి. ఇట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితిలో మనం ఈరోజు నిలబడి ఉన్నాం. ఇది చాలా చిత్రమైన పరిస్థితి, చాలా విషాదకరమైన పరిస్థితి. ఈ ప్రత్యేక పరిస్థితిలో మనం ఎట్లా విప్లవానికి మనం దోహదం చేయగలం? ఇక్కడికి వచ్చామంటే 4 గంటల నుంచి ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే, ఎక్కడెక్కడి నుంచో ప్రయాణాలు చేసి ఇక్కడికి వచ్చామంటే, ఎక్కడో మనందరి అంతరంగాలలో కేవలం పాండు అనబడే ఒక అమరవీరుడు మాత్రమే కాదు, ఆయన అజరామరమైన త్యాగంతో పాటు ఆయన ఆచరించిన మార్గం ఏమిటి, ఆ మార్గం పట్ల మనకెక్కడో మమేకత ఉన్నది, ఆ మార్గం పట్ల మనకెక్కడో విశ్వాసం ఉన్నది, ఆ మార్గం శాస్త్రీయమైనది, చారిత్రకమైనది నమ్మకం మనకున్నది. అవునంటారా కాదంటారా చెప్పండి? అది ఉన్నది కాబట్టే మనం ఇక్కడికి వచ్చాం, అది సరైనది అనుకుని ఇక్కడికి వచ్చాం మనం.
ఇప్పుడు దాన్ని సంక్షోభంలో పడేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు, దాని పని ముగిస్తామని అమిత్ షా మాట్లాడుతూ ఉన్నప్పుడు, దాని పంధాను పూర్తిగా నేలమట్టం చేస్తామని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం ఈ రోజు ఎదుర్కోవాల్సిన శక్తులు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ దాకా వచ్చామంటే దానికి వ్యతిరేకంగా, ఈ మొత్తం అణచివేతకు వ్యతిరేకంగా, ఈ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా, ఈ వాదనలకు వ్యతిరేకంగా మనం కామ్రేడ్ పాండు లాంటి వాళ్ళు ఆచరించిన పంధాను, అది పంధ అంటున్నాం కాబట్టి, సృజనాత్మకమైంది కాబట్టి, అది ఆచరణలో నిరంతరము అభివృద్ధి పొందేది అనేసి మార్క్సిజం నిరంతరం ఏం బోధిస్తుంది అంటే, చారిత్రకంగా ఏది అభివృద్ధి పొందుతుందో పరిశీలించాల్సిన అవసరం ఉంది. చారిత్రకంగా ఈ సమాజాన్ని మార్చడానికి, చలనంలో ఉన్న సమాజాన్ని మార్చడానికి నీవెంత చలనశీలంగా, ఎంత మార్పుకు లోనవుతూ ఉంటావో నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని మార్క్సిజం చెబుతుంది. కాబట్టి దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ముందు ఉన్న సవాళ్లు, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటిని ఎట్లా పరిష్కరించాలి, ఆ వైఫల్యాలను ఎట్లాగా అధిగమించి ముందుకు పోవాలి అనేది ఈరోజు విప్లవోద్యమం ముందున్న సవాలు. దీనికి సాయుధ పోరాట విరమణ కాదు పరిష్కారం. సాయుధ పోరాటాన్ని విరమించిన తర్వాత ఇక చేయడానికి ఏమీ ఉండదు. పోనీ ప్రత్యామ్నాయమైన ఏదైనా చెప్పామా, ప్రత్యామ్నాయాన్ని సూచిస్తూ ఉన్నామా? ఈ ప్రత్యామ్నాయ మార్గం నిజానికి మానవ జీవితం ఎట్లా ఉంటుందంటే, మన దగ్గర ఒకటి మార్చవలసింది ఉంటే కొత్తది కొనుక్కున్న తర్వాత పాత దాన్ని పారేస్తాం. మామూలు మనుషులు చేసే రోజువారీ జీవితంలో ఉండే పనులు. ఒకటి మన దగ్గర సరిగా లేనిది ఉంటుంది వస్తువు, దాన్ని పారేసి చేతులు ఖాళీగా పెట్టుకో. కొత్తది కొనే వరకు, కొత్తది తయారు చేసుకునే వరకు మనం దాన్ని ఉంచుకుంటాం. మామూలు కామన్ సెన్స్ ఇది అసలు మనుషుల జీవితంలో. ఇది మాత్రం తప్పే, ఇది పనికిరానిది, ఇది మూర్ఖులది, ఇది విడివిడి విజ్ఞానంతో తయారైంది ఇది. కాబట్టి దీన్ని వదిలేద్దాం. మరి వదిలేసాక ఏం చేస్తావు? అది కదా ప్రశ్న ఈరోజు. దాని గురించి నువ్వు హామీ పడకుండా, దానికి జవాబుదారీతనం లేకుండా, దాని గురించినటువంటి ఏ రకమైన కొత్త ఆలోచనలు అందించకుండా దీన్ని వదిలేస్తామని నువ్వు అంటూ ఉంటే, ఆ పక్కన అమిత్ షా దాన్ని నిర్మూలిస్తానని అంటూ ఉంటే, మరి మీరేం చేయాలి, నేనేం చేయాలి, మనం ఏం చేయాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మిత్రులారా. చాలా కీలకమైన సందర్భం. 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో చాలా కీలక సందర్భాలు చాలా వచ్చాయి. చాలా విపత్కరమైనటువంటి పరిణామాలు చాలా జరిగాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నది అనేక వైపుల నుంచి యుద్ధం మోహరిల్లిన కాలంలో ఈ సవాలు మన ముందుకొచ్చింది. దీని లోతు ఏమిటో మనం ఎట్లా గ్రహిస్తాం? అసలు నా విజ్ఞప్తి ఏమిటంటే, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ సంక్షోభం ఏదైతే ఉందో, ఈ సంక్షోభపు లోతు ఏమిటో మనం నిజంగానే గ్రహించామా? అసలు ఇది కేవలం పైపైన వచ్చేటువంటి సంక్షోభం కాదు. ఇది ఊరగా ఒట్టి వాదన కాదు. ఇది కేవలం ఒట్టి కన్ఫ్యూజన్ కాదు. ఇది చాలా లోతైనది. ఇది ఎంత లోతైనదో ఏ రోజుకు ఆ రోజు మనకు తెలుస్తూ ఉన్నది. మనకి ఇంకా శాంతం తెలియకపోవచ్చు, ఈ రోజుకి ఇంకా మనకేమీ తెలియకపోవచ్చు. రేపో ఎల్లుండో మర్నాడో ఒక వారం రోజులు 10 రోజులలోనో బహుశా మనం ఎలాంటి సంక్షోభ కాలంలో ఉన్నామో, దీని లోతు, తీవ్రత, దీని విస్తృతి మనకు ఆకలింపు కావచ్చు. కాబట్టి చాలా హేతుబద్ధంగా ఆలోచించాలి, భావోద్వేగాలకు వ్యతిరేకంగా ఆలోచించాలి, రాగద్వేషాలకు వ్యతిరేకంగా ఆలోచించాలి. ఎందుకు అంటే, మనం 50 ఏళ్ల పాటు కొనసాగిన ప్రజాయుద్ధానికి వారసులుగా, ప్రజాయుద్ధానికి అభిమానులుగా, ప్రజాయుద్ధానికి వ్యాఖ్యాతలుగా మనం ఏం చేయాలి అంటే, అది శాస్త్రీయమైనది, సరి అయినది. కాబట్టి మనం అట్లాంటి ఒక శాస్త్రీయమైన సరైన వైఖరితో, నింపాదిగా, నిగ్రహంతో దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడా మాట తులాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడా తొందరపడాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడా వ్యాకులపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్న, కొనసాగిస్తున్న, ఆచరిస్తున్న మార్గం కాబట్టి, ఆ మార్గంలో మనం ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి, అది సరైందని మనం విశ్వసిస్తూ ఉన్నాం కాబట్టి, దాన్ని
అంత సులభంగా ఎవరు చెరిపెయ్యలేరు, ఏ వైపు నుంచి కూడా చెరిపెయ్యలేరు. ఆ విశ్వాసం మనకు ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని అమిత్ షా కానీ మరెవరు కానీ ఏ వైపు నుంచి కానీ ఏ రకమైన వాదన నుంచి కానీ దాన్ని చెరిపివేయడం సాధ్యం కాదు. ఎందువల్ల అంటే మిత్రులారా, నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. సాయుధ పోరాటాలు అనేవి వ్యక్తుల ఆకాంక్షలు కాదు. ఎవరో కోరుకుంటే సాయుధ పోరాటాలు చెయ్యరు, ఎవరో వద్దనుకుంటే ఆగిపోయేది కాదది. సాయుధ పోరాటము అనేది చరిత్ర గతికి సంబంధించిన మౌలిక నియమం. అది మనం గతించిన చరిత్ర మొత్తాన్ని మీరు పరిశీలించండి. చరిత్రలో మౌలికమైన మార్పులు వచ్చిన ప్రతిసారి తీవ్రమైన సాయుధ సంఘర్షణలు జరిగి ఆ సాయుధ సంఘర్షణలో నుంచి చరిత్ర గతి ఇంతకంటే గుణాత్మకంగా ముందుకు పోవడం మనం చూస్తాం. మనం చరిత్ర విద్యార్థులుగా మనకు అర్థం కావాల్సిన విషయం అది. అది కేవలం వ్యామోహం కాదు. చాలా మంది అంటున్నారు, ఇంత చుట్టుముట్టు సైన్యం ఉన్నప్పుడు, లక్షల సైనిక బలగాలు ఉన్నప్పుడు పిఎల్జిఏ బలగం ఎంత, వాళ్ళ దగ్గర ఉండే సైనిక సంపత్తి ఎంత, వాళ్ళకుండే మిలిటరీ శిక్షణ ఎంత, అందరూ చచ్చిపోవడం కంటే ఇంటికి వచ్చేస్తే మంచిదే కదా అనేసి అక్కడ ఒక మానవతా దృష్టి ఉంది. హత్యల పట్ల వ్యతిరేకత ఉన్నది, బలిదానాలు చేసే వాళ్ళ పట్ల గౌరవం కూడా ఉన్నది. ఆ మాట అంటున్నారు. దానితో సహా అంటే మానవతా దృష్టితోటి ఇక సాధించండి సాయుధ పోరాటాన్ని, ఎంతకాలం ఈ రక్తపాతం అని ప్రేమపూర్వకంగా సానుభూతితో చెప్పే వాదన దగ్గర నుంచి అన్ని రకాల వాదనల్ని మనం పరిగణలోకి తీసుకుందాం. ఎందువల్ల అంటే ప్రజల విప్లవం కాబట్టి ఈ సమాజంలో ఉండేవాళ్ళు అందరూ దీని గురించి మాట్లాడడానికి అవకాశం ఉంది. ఈ విప్లవాన్ని నడిపే వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడే అవకాశం ఉంది. నిన్నటి దాకా నాయకత్వం వహించారు కాబట్టి ఈ రోజు మీరు దానికి భిన్నంగా మాట్లాడడానికి వీల్లేదు అని ఆదేశించేందుకు వీల్లేదు. అసలు మిత్రులారా గమనించండి, నిన్నటి దాకా నాయకత్వం వహించిన మీరే భిన్నంగా ఎట్లా మాట్లాడతారు అని ఆదేశించడానికి మనమేవారం అసలు. ఎందువల్ల అంటే ఇది చరిత్రకు సంబంధించిన, సమాజానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి, ఇది ఓపెన్ ఎండెడ్ కాబట్టి, బహిరంగం కాబట్టి దీని గురించి ఎవరైనా ఎలాంటి అభిప్రాయాలైనా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అసలు నిజానికి విప్లవోద్యమానికి ఉన్న బలం ఏమిటంటే అమిత్ షా వారంలో 3 సార్లు మావోయిస్టు ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అది ఈ దేశంలోని మావోయిస్టు ఉద్యమానికి ఉన్నటువంటి ప్రబలమైన శక్తిని తెలియజేస్తుంది. అట్లాగే విద్యావంతులు, అధ్యాపకులు, సాహిత్యకారులు, అనేక ప్రజాస్వామిక ఉద్యమాలలో న్యాయబద్దమైన డిమాండ్ల కోసం పోరాడుతూ ఉన్నవాళ్లు, వేరువేరు ప్రజా పోరాట రూపాలని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ మావోయిస్టు ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే దాని శక్తి అట్లాంటిది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడాల్సిందే. అయితే ఈ అందరూ మాట్లాడడం అనే దాంట్లో నుంచి కేవలం మనుషుల ఆకాంక్షల నుంచి మాత్రమే సాయుధ పోరాటాలు జరగవు. అది చరిత్రకు సంబంధించిన విషయం అని మనం చెప్పగలమా లేదా అసలు? ఎందువల్ల అంటే సమాజం అనేక రకాల ఆకాంక్షలు సమాజంలో ఉంటాయి, అనేక రకాల ప్రజాస్వామిక పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఈ అన్ని ప్రజాస్వామిక పోరాటాలలోని న్యాయమైన ఆకాంక్షలను గుర్తించి గౌరవించి దాన్ని ఒక సమరశీలమైన శక్తిగా తీర్చిదిద్ది వ్యవస్థ మొత్తాన్ని మార్చడానికి వర్గ పోరాటం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ వర్గ పోరాటానికి అత్యున్నత రూపమైన సాయుధ పోరాటం అనేది అనివార్యం ఉంటుంది. కాబట్టి ఇది ఎవరికి సెంటిమెంట్ కాదు, ఇది సెంటిమెంట్ కాదు. ఈ విషయంలో చర్చించే వాళ్ళ మీద మనమేమి రాగద్వేషాలతో మనం మాట్లాడనక్కర్లేదు. అదే సమయంలో ఇందులో ఉండే అశాస్త్రీయత గురించి, ఇందులో ఉండే లోపభూయిష్టత గురించి, ఇందులో ఉండే పొరపాట్ల గురించి నిక్కచ్చిగా, స్పష్టంగా, దాపరికం లేకుండా బహిరంగంగా మనం మాట్లాడడానికి మనం సిద్ధమవుతామా లేదా అనేది ఈరోజు మనందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఈ ప్రశ్నను స్వీకరించి సవాలు స్వీకరిద్దాం. నేనేమంటున్నానంటే ఈ ప్రశ్న మావోయిస్టు ఉద్యమానికి సంబంధించింది మాత్రమే కాదు, దేశ ప్రజలందరికీ దేశ విముక్తికి సంబంధించినటువంటి ప్రశ్న కాబట్టి ఈ ప్రశ్నను వాడు మాత్రమే కాదు మనందరం స్వీకరిద్దామా లేదా అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల అంటే ప్రజాయుద్ధం ద్వారా మాత్రమే విముక్తి సాధ్యమవుతుంది అనే ఒక భావనను బలపరచడం అంటే కేవలం మావోయిస్టు ఉద్యమాన్ని మాత్రం బలపరచడం కాదు, దానితో సహా, దాన్ని బలపరచడంతో సహా ఈ దేశ ప్రజల విముక్తి ఆకాంక్షలన్నింటినీ బలపరచడం, చరిత్రను సమూలంగా మార్చే ఒక ప్రక్రియని, ఒక రాజకీయ సాంస్కృతిక ప్రక్రియని మనం బలపరచడం అవుతుంది. కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ ఒక హామీ పడవలసింది ఏమిటంటే, కామ్రేడ్ చంద్రవాస్ దగ్గర మనం, ఆయన స్మృతి దగ్గర మనం హామీ పడవలసింది ఏమిటంటే, ఇక్కడి నుంచి మనం వెళ్లిపోయే క్రమంలో, వెళ్లిపోయిన తర్వాత ఆయన ఏ అచంచలమైన దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందాకు కట్టుబడి
తన ప్రాణాలు త్యాగం చేశాడో అట్లాంటి దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా పట్ల నమ్మకంతో దానికి దోహదం చేసే, దాన్ని బలపరిచేలాగా, దాన్ని ముందుకు పోయేలాగా ఈ సంక్షోభ కాలంలో కూడా దాని పక్షానే ఉంటాం అని చెప్పడమే మనం కామ్రేడ్ చంద్రవాసుకు వినయంగా మనం అర్పించే నివాళి అనుకుంటున్నాను. ఇది మినహాయిస్తే ఈరోజు ఈ చారిత్రకమైన ఇది పరీక్షా కాలం, ఇది ప్రతి ఒక్క విప్లవాన్ని ఈ కాలం ప్రశ్నిస్తూ ఉన్నది. ఈ కాలం ప్రశ్నించే ఈ సవాల్ని తటపటాయింపు లేకుండా, దాపరికం లేకుండా, మొహమాటం లేకుండా, భయపడకుండా కామ్రేడ్ చంద్రవాస్, కామ్రేడ్ బాలకృష్ణ, కామ్రేడ్ అప్పారావు, కామ్రేడ్ నంబల కేశవరావు, వందలాది మంది, వేలాది మంది విప్లవకారులు, విప్లవ